ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఈరోజు ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, సాయినాథుని బిడ్డలందరూ ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని స్ఫూర్తిగా ఈ గురు పౌర్ణమి రోజు బాబావారిని వేడుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో సాయినాథుడు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నీ ఇంట్లో ఈ రోజున ఒక అద్భుతాన్ని జరిపించబోతూ ఉన్నానమ్మా. ఈ గురు పౌర్ణమి రోజు ఈ గురువు అనుగ్రహంతో నువ్వు మంచి శుభవార్తను వినబోతున్నావు కనుక శుభవార్త ఏమిటో ఇప్పుడే తెలుసుకో తల్లి అంటూ బాబావారు అంటున్నారు. ఇవాళ రోజున సాయినాథుని బిడ్డలందరూ కూడా ఒక శుభవార్తను వినబోతున్నారు అని సాయినాథుడు అంటూ ఉన్నారు. మరి ఆ శుభవార్త అనేది ఏ విధంగా తన బిడ్డలకు చేరుతూ ఉంది, తమ బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని అందించబోతూ ఉన్నారు. పూర్తిగా సాయినాథుని సందేశం విన్న తర్వాత మనం తెలుసుకుందాం. అయితే సాయినాథుడు ఏమంటున్నారు అంటే, బాబావారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈరోజు నీకంతా కూడా మంచే జరగబోతోంది అని నిదర్శనంగా నీకు నీ ఇంట్లో నా అనుగ్రహంతో నీవు అనుకుంటున్నటువంటి సాయి ఈ గురువు అనుగ్రహంతో ఒక మంచి అద్భుతాన్ని నీ ఇంట్లో జరిపించబోతూ ఉన్నానమ్మా. నా ఆశీస్సులతో నీకు అంతా కూడా రాబోయే రోజుల్లో అంతా శుభమే జరగబోతోంది తల్లి. మరి ఆలస్యం చేయకుండా అసలు ఈరోజు సాయినాథుని సందేశం ఏం వినిపించాలని అనుకుంటున్నారో తెలుసుకుందామా తల్లి. నీ మనసంతా కూడా ఎంతో గందరగోళంగా ఉందని, రకరకాల ఆలోచనలతో గురి అవుతుందని నాకు తెలియదా? కనుకనే నిన్ను సంతోషంగా ఉంచటం నీ తండ్రికి ఒక గురువుగా నా బాధ్యత కూడా. కనుకనే ఈరోజు బోలెడు సందేశాలతో నువ్వు వినాలని చెప్పి ప్రతిరోజు నీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. కానీ ఇక నీ జీవితం ఈరోజు అద్భుతంగా ఉండబోతుందని చెప్పడానికి మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని నేను జరిపించబోతూ ఉన్నాను. అయితే ఈరోజు నీకు ఆ విషయం ఏంటి అనేది నా బిడ్డగా ప్రతిరోజు కూడా ఏదో ఒక బాధ్యతగా నేను ఒక సందేశాన్ని నీకు నీ బాబా పంపిస్తున్నానని తెలుసు కదా తల్లి. అలా పంపించడం నా బాధ్యత అని కూడా నాకు తెలుసు. మరి ఈరోజు నేను ఏదో ఒక విధంగా నా సందేశాన్ని నీకు ఈ విధంగా తెలియచేయాలని చెప్పి ఒక మంచి సందేశం తల్లి నీకోసం నేను తీసుకొచ్చాను. ఈ సందేశం ద్వారా నీ జీవిత గమ్యం నీకు ఏమిటో తెలియజెప్పబోతూ ఉన్నాను తల్లి. ఇక సాయినాథుని బిడ్డల విషయానికి వస్తే, మనం ఏదైనా సరే ఒక పనిని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే కనుక ప్రతి ఒక్కటి బాబావారు ఇచ్చే సందేశం ఇలా ఉంటుంది. ఈ సందేశంలో సాయినాథుడు ఏదో మనకు సంబంధించినటువంటి ఒక సందేశాన్ని తప్పకుండా పంపిస్తున్నారు. మనం అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం తప్పకుండా ఈ సందేశంలో ఉండి తీరుతుంది. అందుకే సాయినాథుని యొక్క మాటల్లో ఉన్న అంతర్యాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకనే ఎన్నెన్నో సందేశాలంటే మనం బాధలో ఉన్నాం కనుక ఈ బాధకు తగినటువంటి పరిష్కారాన్ని సైతం ఈ సందేశం ద్వారా వెతుక్కోవచ్చని చెప్పి మన మనసుకి అనిపించేలాగా ఉంటాయని ఎన్నో సందేశాలు బాబావారు మనకు తీసుకొస్తూ ఉంటారు కదా. మన బాధకు కానీ మన సమస్యలకు కానీ ప్రతి ఒక్కదానికి పరిష్కారం మనం కనుక పూర్తిగా శ్రద్ధగా బాబావారి సందేశాన్ని ఆ సందేశంలో తప్పకుండా దొరుకుతుంది అనే నమ్మకం. అలాగే ఈరోజు కూడా సాయినాథుడు తన ఆశీర్వాదంతో ఒక తీయనైనటువంటి వార్తను ఇవాళ రోజున నువ్వు వినబోతున్నావు. చూడమ్మా, నీ మనసు ఎంత గందరగోళంతో అలాగే చికాకులతో బాధతో అలసటగా ఉన్నదని నాకు అర్థమైంది. నీ మనసు చాలా స్వచ్ఛమైనది తల్లి, నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విను. నీ బాబా నీ మనసును ఇంకా ఇంకా ఆనందంగా ఉంచుకునేందుకు నువ్వు తప్పకుండా ప్రయత్నం చేస్తావు. చేసేలా నేనే చేస్తాను, చేసి తీరుతావు. మరి ఎందుకు ఇలా చెప్తూ ఉన్నానో తెలుసా? నా బిడ్డ అయినటువంటి నిన్ను కాపాడడానికి స్వయంగా నేనే నీ దగ్గరకు రాబోతూ ఉన్నానమ్మా. నేను రాలేకపోయినా కానీ మీ అవసరాలకు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో మారువేషంలో కూడా నేను మీ ముందుకు వస్తూనే ఉన్నాను. మీ ముందుకు వచ్చి మీకు అన్నీ కూడా మీ అవసరానికి సరిపడా ప్రతి ఒక్కటి కూడా మీకు సమకూరుస్తూ ఉన్నాను. అలాగే నిన్ను చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తూ ఉన్నాను తల్లి. ఇదంతా కూడా ఈ గురువు అనుగ్రహంతో నీ సాయి ఆశీస్సులతోనే పూర్తిగా నీకు లభించబోతున్నాయి. నీ కష్టాలకు పరిష్కారం చూపలేదని నా మీద నువ్వు ఎంతో కోపంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నావు బిడ్డ. నిన్ను చూస్తే నాకు అదే అనిపిస్తూ ఉందమ్మా. నా బాబాకు ఎప్పుడు కూడా ఎన్నోసార్లు ఈ సమస్యలను నా కోరికలను తీర్చమని
ప్రతిరోజు నా తండ్రిని నేను అడుగుతూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా నా మనసులో మాట బాబా ఏమీ కూడా వినడం లేదు, చేయడం లేదు, అసలు నన్ను పట్టించుకోవడమే లేదు. అసలు నా వైపు చూస్తున్నారో లేదో కూడా నాకు అర్థమే కావడం లేదు. నిద్ర లేచినప్పటి నుంచి బాబా నేను నిన్నే తలుచుకుంటూ ఉన్నాను, నీకే పూజలు చేసుకుంటూ ఉన్నాను, నా కష్టాలన్నీ కూడా నీకే చెప్పుకుంటూ ఉన్నాను కదా, మరి నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు బాబా అని నీ మనసులో ఏదో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నావులే. అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు బిడ్డ. ఎందుకంటే ఎప్పటికీ కూడా నువ్వు ఏంటి బాబా కోపంగా ఉన్నావా అని చెప్పి నువ్వు నన్ను అడుగుతావేమో, కానీ నాకైతే నా బిడ్డలపైన ఎటువంటి కోపము కానీ క్రోధము కానీ లేదమ్మా. నీకే నా పైన ఎనలేనటువంటి కోపతాపాలను చూపిస్తూ ఉన్నారు మీరు. తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డలపైన ఎందుకు కోపగించుకుంటారు చెప్పు? ఏదైనా సరే కానీ మీరు మంచి నడవడికలో అలాగే మంచి మార్గంలో వెళ్ళాలనే కదా, తన బిడ్డల క్షేమం కోసం మాత్రమే కదా తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు. వారి పోరాటం కూడా అందుకే కదా తల్లి. అంతా కూడా మీకు మంచి బుద్ధిని ఇవ్వాలనో, లేదంటే మిమ్మల్ని మంచి దారిలో నడిపించుకోవాలనో, ఇంకా లేకపోతే మీ తప్పొప్పులను దండించడానికో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కోప్పడుతూ ఉంటారు. అంతే తప్ప మీపై కోపం అలాగే ప్రేమ లేదని కాదు కదా. కోపమే ఉంటుందని అర్థం కాదు. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అలాగే భగవంతుని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుందమ్మా. నా బిడ్డ అయినటువంటి నీపై నాకు ఎందుకు కోపం ఉంటుంది చెప్పు? నీ కుటుంబం అంతా కూడా నా బిడ్డలే కదా, ఈ ప్రపంచం అంతా కూడా నా బిడ్డలే కదా బిడ్డ. మరి నా బిడ్డలపై తల్లి ఎందుకు కోపం ఉంటుంది చెప్పు? కోపం ఏదైనా సరే కానీ 5 నిమిషాలు మాత్రమే. కొన్నిసార్లు కూడా నేను మిమ్మల్ని తండ్రిలాగా తల్లిలాగా దండిస్తాను, అంతేకాని మీపై కోపంతో కాదు. మీరు చేసేటటువంటి పనులపైన కోపంతో చెడుదారిలో వెళ్ళిపోతే మిమ్మల్ని దండించాల్సి వస్తుంది. కనుక ముందుగానే మీకు జాగ్రత్త చెబుతాను. ఆ బాధ్యత నాపై ఉంది. మరి ఒక గురువుగా మీ బాధ్యత నాపై ఉంది కదా. ఎన్నెన్ని కష్టాలు మీ నెత్తిన తెచ్చుకుంటున్నారో తెలుసా? నేను నా బిడ్డలను మంచి చెడులు చెప్పుకుంటూ పెంచుకుంటుంటే అప్పుడప్పుడు నాకు తెలియకుండానే ఏదో ఒక విధంగా తప్పు చేసేస్తూనే ఉంటున్నారు. దానివల్ల ఇంకా ఎక్కువ కష్టం తెచ్చిపెట్టుకుంటూ ఉంటున్నారుగా. కనుక ఒకవేళ నేను గనక దండించకపోతే మీ జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకున్నవారు అవుతారు కదా తల్లి. అన్ని కష్టాలు కాదు బిడ్డ, ఇంకా ఎక్కువ కష్టాలను మీరు ఈ పాటికే అనుభవించి ఉంటారు. కనుక నా మనసుకు బాధ అనిపించినా సరే మిమ్మల్ని కొన్నిసార్లు దండించక తప్పడం లేదు. చూడు తల్లి, మిమ్మల్ని ఎప్పుడైనా కానీ దండించేటప్పుడు నేను ఎంతగా బాధపడతానో తెలుసా అమ్మా? అంతేకాని నా బిడ్డల్ని నేను ఎప్పుడూ కూడా అనవసరంగా బాధ పెట్టను. ఆ బాధను నేను అనుభవించడానికి సిద్ధంగా ఉంటాను. నా బిడ్డలందరినీ కూడా రక్షించుకోవడమే కదా భగవంతునిగా నా కర్తవ్యం. ఇక నీకు తోడుగా నీడగా నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను అని చెప్పి నువ్వు నమ్మి నన్నే అపార్థం చేసుకుంటావా చెప్పు? నువ్వే బాబా, అన్నీ నువ్వే నాకు అని నీ మనస్ఫూర్తిగా నువ్వే అంటావు. మళ్ళీ బాబా అసలు నువ్వు నాతో ఉన్నావని అది కూడా నువ్వే అంటావు. చూడు బిడ్డ, నీ నడవడిక మీదే నీ మాట మీదే నీకు నమ్మకం లేనప్పుడు మరి మంచి ఎలా జరుగుతుంది చెప్పు? ఇప్పుడు కన్నీరు పెట్టుకోవద్దమ్మా. ఇప్పటికైనా సరే నన్ను, నా ప్రేమను అర్థం చేసుకుంటే నాకు అంతే చాలు. నువ్వు అర్థం చేసుకున్నావని నేను అనుకుంటున్నాను. చూడు తల్లి, అసలు ఇప్పటికే నువ్వు నీ కన్నీళ్లతో నాకు అభిషేకం చేసేస్తూ ఉన్నావు కూడా. ఇక చాలు తల్లి, నీకు నీ పరిస్థితి అలాగే నీ బాధలు ఇక ఇవన్నీ కూడా పక్కన పెట్టు. వీటి గురించి బాధపడనే వద్దు. నీ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను బిడ్డ. నువ్వు ఇలా రోజు బాధపడుతూ కన్నీరు కారిస్తూ ఏదో ఒక విధంగా నీ మనసును కష్టపెట్టుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉంటానని అనుకుంటున్నావా? అసలు నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలియదు తల్లి. నీకున్నటువంటి కర్మల వలన దోషాల వలన ఏర్పడినవే కానీ నువ్వు తెచ్చుకున్నవన్నీ కూడా నువ్వు ఎదగకుండా ఉండడానికి కొన్ని నీకు అడ్డుగా కూడా వస్తూ ఉంటాయి. కానీ వాటిని అడ్డుకోవడం ఎవరి తరము కూడా కావడం లేదు. కానీ వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా నేను చేయగలిగింది తప్పకుండా నేను చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను. అయినప్పటికీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. నిన్ను ఆ చెడు కర్మల నుండి బయట పడేస్తూనే ఉన్నాను. ఇది మాత్రం నా బాధ్యతే కదా. నీ కర్మల వలన నువ్వు అడిగినటువంటి కోరికలు తీరడానికి అంతో ఎంతో ఆలస్యం అవుతూ ఉంటుంది.
కాదని నేను అనడం లేదు, కానీ ఇప్పటి వరకు ఎంతో కష్టతరమైనటువంటి జీవితాన్ని నువ్వు నీ కుటుంబము అనుభవించారని నాకు బాగా తెలుసమ్మా. ఇక నీ జీవితం ఈ బాధలతో సమస్యలతో నిండిపోయినటువంటి జీవితం, ఈ జీవితం చాలు తల్లి. రాబోయే రోజులంతా కూడా సవ్యంగా నీకు అనుకూలంగా మార్చబోతున్నాను. అన్నింటినీ నీకు అనుకూలంగా మార్చే చూపిస్తాను. అలాగే నువ్వు ఊహించినటువంటి అద్భుతమైన సంఘటన ఈరోజే నీ ఇంట జరిపించబోతున్నాను. అది కూడా నీ తండ్రి నీ సాయి ఆశీర్వాదంతోనే. ఈ మాటను తప్పకుండా నువ్వు విను. అది కూడా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచు, ఎవరితో కూడా పంచుకోనే వద్దు. అలా చెప్పుకోవడం వల్ల నువ్వు అనుకున్నటువంటి కార్యాన్ని నువ్వే సాధించలేకపోతూ ఉన్నావు, విజయాన్ని పొందలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఎవరికీ కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచు. నా నామాన్ని పఠిస్తూ ఉండు. నువ్వు పిలిచే ప్రతిసారి కూడా సాయి సాయి అంటూ ఉంటే నేను ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటానమ్మా. నా బిడ్డల పలుకుల కోసం, పిలుపు కోసం పరితపించిపోతూ ఉంటాను. గురువులకే గురువైనటువంటి నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడని నీకు తెలియదా? చెప్పు, నీ పిలుపుకు నేను బానిసని కూడా నీకు తెలియదా? తెలుసు కదా. గతంలో జరిగినటువంటి చేదు విషయాలన్నీ కూడా ఇప్పుడే ఈ క్షణమే పూర్తిగా మర్చిపోతాను అని నాకు మాట ఇవ్వు. బిడ్డా, నీ కుటుంబానికి కూడా నువ్వే ధైర్యం చెప్పాలి. కనుక నువ్వు వారికి ధైర్యం చెబితేనే వారికి కూడా నువ్వు ఉన్నావు అనేటటువంటి ధైర్యం ఉంటుంది. ఇక నీ మనసుకు అలాగే నీకు వాటిల్లనటువంటి కష్టం అంతా కూడా దూరం చేస్తాను. తల్లి, నీ జీవితాన్ని సక్రమంగా ఉంచుకో. నువ్వు కోరినటువంటి కోరికలు తీర్చడం, నిన్ను ఆనందంగా ఉంచడం, ఇవన్నీ కూడా నా బాధ్యతలే. జరిగిపోయినటువంటి అన్యాయాలు, అపార్థాలు, బాధలు ఏదో జరిగిపోయాయి. దాన్ని ఇక మనం తిరిగి మరలా సరిదిద్ది మార్చలేం కదా. అలాగే నువ్వు అదే పనిగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు. అతి త్వరలోనే ఒక కొత్త జీవితాన్ని నీకు అందించబోతూ ఉన్నాను. బిడ్డ చూడు, బిడ్డ నమ్మకంతో ఉండు. అన్నీ కూడా నేను నీకు తప్పకుండా నీ గురించి చూసుకోవాలని అనుకుంటూ ఉన్నానమ్మా. నా బిడ్డలు ఎప్పుడు కూడా అయోమయంలో, అంధకారంలో ఉండడం నాకు నచ్చదు. నేను చెప్పే మాటలను అర్థం చేసుకుని జీవితాన్ని నువ్వు ఆనందమయం చేసుకోవాలనేదే నా తపన కూడా. అలా కాకుండా జరిగిపోయినటువంటి నష్టాన్ని, కష్టాలను తలచుకుంటూ అలాగే కూర్చుని ఉంటే నువ్వు ఏం చేయగలవు చెప్పు? నేను ప్రతిరోజు కూడా నా సందేశాన్ని నీకు ఎందుకు పంపిస్తున్నాను చెప్పు? వాటి ద్వారా అయినా సరే నువ్వు ఏదో ఒక విధంగా కొన్ని విషయాలను తెలుసుకుని ధైర్యంగా ఉంటావనే కదా. కానీ నువ్వు మాత్రం బాధపడుతూనే ఉంటున్నావు. నేను ఎన్నిసార్లు చెప్పాను, బిడ్డా నీ కష్టాలను నువ్వు మర్చిపో. ఎప్పుడు బాధ వచ్చినా చిరునవ్వుతో కష్టాలన్నింటినీ కూడా ఓపికగా, కాస్త శ్రద్ధతో, సబూరితో, ఓపిక పట్టి చూడు. కష్టాలను ఆహ్వానించు. ఇక అవన్నీ కూడా నా కాళ్ళ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపో. నీకు ఏదైతే కావాలో, ఎప్పుడు ఏది అందించాలో అన్నీ కూడా నేనే చూసుకుంటాను. ఇన్నిసార్లు చెప్పానమ్మా, ఎన్నిసార్లు చెప్పాను చెప్పు. ఇక అన్నిటికీ కూడా సరే బాబా అని అనుకుంటూ మరలా వెంటనే బాధపడుతూ కూర్చుంటున్నావు. దీనివల్ల ఎంత నష్టపోతున్నావు, ఎంత బాధపడుతున్నావు. నేను మరి నీ తండ్రిగా నేను ఇవన్నీ చూస్తూ ఊరుకోగలనా? నీ బాధ నా బాధ కాదా? మరి మరలా ఇలాగే నువ్వే వాటిని మరిచిపోకోకుండా ఉంటే నా మీద భక్తిని ఇంకాస్త నువ్వు పెంచుకోవాల్సి ఉంటుంది కదా. నా పాదాల దగ్గర పూర్తిగా శరణాగతి అవ్వాలి కదా. నీ సమస్యలన్నింటినీ కూడా నా పాదాల దగ్గర ఈ గురు పౌర్ణమి రోజు విడిచిపెట్టి వెళ్ళు. ఎలాంటి భయాలు, దుఃఖాలు నీకు అవసరం లేదు. ఈ విషయాన్ని తప్పకుండా నువ్వు గుర్తుంచుకునే తీరాలి. నీ బాబా చేసే అద్భుతాలను నువ్వు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా చూడగలుగుతావు అని నేను నీకు మాట ఇస్తున్నాను. మంచి శుభవార్త చెబుతాను, నీకు శ్రద్ధగా వింటావు కదా తల్లి. నా బంగారు బిడ్డకు తగినటువంటి జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతూ ఉన్నాను. ఇక నీ జీవితం కొత్తగా ఆనందమయం కాబోతూ ఉంది. ఇక నీవు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా సంతోషంగా నీ జీవిత భాగస్వామితో నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోబోతున్నావు. నీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి కార్యం కూడా జరగబోతూ ఉంది. మంచి విషయం అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి మిఠాయిలను సిద్ధం చేసుకుని మరీ ఆనందంగా ఉండేటటువంటి క్షణం కదా మరి అది. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో నిలబడ్డావు కదా.
ముందు ముందు రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న కష్టాలు వచ్చినా సరే కానీ ధైర్యంగా నువ్వు నిలబడతావని ఈ బాబా ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడు నువ్వు మంచి ఆలోచనలు చేస్తావు కనుకనే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా నీపై నిండుగా ఉంటుందమ్మా. నువ్వు నీ బాబాపై భారం వేసి ధైర్యంగా ఉండు బిడ్డా, మిగతావి నేను చూసుకుంటానుగా అంటూ ఈరోజు ఈ విధంగా సాయినాథుడు తన సందేశాన్ని తన బిడ్డలకు అందించారు కదా ఫ్రెండ్స్. ఇది ఈరోజు సాయినాథుడు ఈ సందేశం మనకు నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మరి కొంతమందికి మన సాయి బిడ్డలకు ఈ సందేశాన్ని షేర్ చేస్తారు కదా. మొదటిసారిగా మన ఛానల్కు వచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారు కదా. మరో చక్కని సాయినాథుని సందేశంతో అందరం మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సాయినాథుని నామాన్ని చక్కగా జపించుకుందామండి. గురు పౌర్ణమి రోజు బాబావారి నామం పలకడం ఎంతో శ్రేయస్కరం. కోటి జన్మలైనా సరే మనకు ప్రాప్తం ఉంటేనే ఈ వీడియో మనకు చేరిందన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు బాబావారి నామాన్ని విందామా? మరి ఆ బాబావారి ఆశీస్సులు మనందరిపైన, మనకందరి కుటుంబ సభ్యులపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. Baba Sai Baba Sai Baba Sai Baba Sai Baba Sai Baba Sai Baba Baba Sai Baba Sai Baba Sai Baba Baba Sai Baba Sai Baba Sai Baba Baba Sai Baba Baba Sai Baba Baba Sai Baba Sai Baba Sai Baba Sai Baba Sai Baba Sai Baba 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 Sai Baba Sai Baba Sai Baba Sai Baba Baba Sai Baba Sai Baba 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 Baba 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 Baba